లాస్ట్ 2 months నుంచి ఆఫ్ఘనిస్తాన్లో డే బై డే తాలిబాన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద కంట్రోల్ లూజ్ అవుతుంది. అండ్ అకార్డింగ్ టు ద న్యూస్ రిపోర్ట్స్ 90% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ ఇప్పుడు తాలిబాన్ కంట్రోల్లో ఉంది. అసలు ఈ తాలిబన్స్ అంటే ఎవరో తెలుసుకుందాం. పష్తూ లాంగ్వేజ్ లో తాలిబాన్ వర్డ్ కి మీనింగ్ స్టూడెంట్. ఇనిషియలీ తాలిబాన్ గ్రూప్ కి లీడర్ ముల్లా ఉమర్. ఈ తాలిబాన్ గ్రూప్ ని ఇనిషియలీ 50 స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసి ఫామ్ చేశారు. లేటర్ పాకిస్తాన్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ ఈ గ్రూప్ లో జాయిన్ అవటం స్టార్ట్ చేశారు. ఈ తాలిబన్స్ రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్. వీళ్ళు ముజాహిదీన్ కంటే కూడా ఎక్స్ట్రీమ్లీ రైట్ వింగ్ పీపుల్. అండ్ ఆల్సో తాలిబన్స్ పష్తూన్ నేషనలిజం ఐడియాలజీని బిలీవ్ చేసేవాళ్ళు ఇన్ అడిషన్ టు ద ఇస్లాం. ఇనిషియల్ డేస్ లో పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా తాలిబాన్ ని సపోర్ట్ చేసేవాళ్ళు. బై సెప్టెంబర్ 1996 తాలిబాన్ సక్సెస్ఫుల్ గా కాబుల్ ని క్యాప్చర్ చేసి ఇస్లామిక్ ఎమిరైట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ ద బిగినింగ్ కామన్ పీపుల్ అందరూ తాలిబాన్స్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ వల్లే కంట్రీలో ఒక స్టెబిలిటీ వస్తుందని వాళ్ళు నమ్మారు. అండ్ ఆల్సో చాలా సంవత్సరాల నుంచి జరిగే గొడవలకి ఒక ఎండ్ వస్తుందని బిలీవ్ చేశారు ఈ తాలిబన్స్ వల్ల. అండ్ ఇన్ఫాక్ట్ బిగినింగ్ డేస్ లో తాలిబన్స్ కొన్ని ఏరియాస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ని పీస్ఫుల్ గా కూడా చేశారు. అండ్ లేటర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం తాలిబన్స్ కన్జర్వేటివ్ ఐడియాలజీ పీపుల్ కి తెలియటం స్టార్ట్ అయింది. ఎందుకంటే తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నో థింగ్స్ ని బ్యాన్ చేశారు. లైక్ మ్యూజిక్, వీసీఆర్, ఫుట్బాల్, చెస్, కైట్ ఫ్లయింగ్, పెయింటింగ్స్, photography, embroidery on sleeves, clean shave, foreigners, unofficers, NGOs, internet and 10 years కంటే అబౌవ్ ఉన్న గర్ల్స్ ఎడ్యుకేషన్ కూడా. అండ్ ఆల్సో తాలిబాన్ రూల్ ప్రకారం మెన్ కి బియర్డ్ అనేది కంపల్సరీ అండ్ విమెన్ ఎప్పుడు బుర్కాలో కవర్ అయి ఉండాలి. అండ్ ఇన్ కేస్ విమెన్ ఇంటి బయటకు వస్తే ఒక మేల్ రిలేటివ్ తనకి తోడుండాలి. అండ్ ఆల్సో ముస్లిమ్స్ ని హిందూస్ నుంచి డిస్టింగ్విష్ చేయడానికి హిందూస్ కి బ్యాడ్జెస్ కూడా ఇచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆఫ్ఘనిస్తాన్ కల్చరల్ హిస్టరీలో పార్ట్ అయిన బుద్ధా స్టాచ్యూస్ ని తాలిబన్స్ డెస్ట్రాయ్ చేశారు. అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన నజీబుల్లాని కూడా తాలిబన్స్ మర్డర్ చేశారు. ఇవన్నీ చూసి వరల్డ్ వైడ్ పీపుల్ అండ్ వేరియస్ గవర్నమెంట్స్ తాలిబన్స్ ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ పాకిస్తాన్, సౌదీ అరేబియా, యుఏఈ తాలిబాన్ గ్రూప్ ని ఒక లెజిటిమేట్ గవర్నమెంట్ గా రికగ్నైజ్ చేశారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990 ముజాహిదీన్ గ్రూప్ అయిన నార్థన్ అలయన్స్ తాలిబన్స్ తో ఫైట్ స్టార్ట్ చేసింది. అప్పుడు నార్థన్ అలయన్స్ ని లీడ్ చేసింది అహ్మద్ షా. 2001 లో నార్థన్ అలయన్స్ ఈ ఫైట్ లూజ్ అయింది అండ్ తాలిబన్స్ ఆ గ్రూప్ హెడ్ అయిన అహ్మద్ షా ని మర్డర్ చేశారు. ఇదైన 2 days తర్వాత అల్ ఖైదా అనే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ 9/11 అటాక్స్ యుఎస్ఏ లో కండక్ట్ చేశారు. ఈ అటాక్ ఎంటైర్ వరల్డ్ ని చేంజ్ చేసింది. ఈ అల్ ఖైదా గ్రూప్ లీడర్ ఒక సౌదీ టెర్రరిస్ట్ అయిన ఒసామా బిన్ లాడెన్. అండ్ తాలిబన్స్ ఒసామా బిన్ లాడెన్ కి షెల్టర్ ఇవ్వడంలో హెల్ప్ చేశారు. అండ్ ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు ఒక లెటర్ రాశారు. దాంట్లో ఏం రాశారంటే సోమాలియా, లిబియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ముస్లిమ్స్ కి అగేన్స్ట్ గా చేసిన క్రైమ్స్ కి రివెంజ్ గా ఈ అటాక్ చేశాము అని చెప్పారు. అండ్ అమెరికా కూడా 9/11 అటాక్స్ కి కౌంటర్ అటాక్ గా అమెరికన్ ఫోర్సెస్ ని ఆఫ్ఘనిస్తాన్ కి పంపించింది. అండ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ అండ్ హైడౌట్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో టెర్రరిస్టులతో పాటు సివిలియన్స్ కూడా చనిపోయారు చాలా మంది. ముజాహిదీన్ గ్రూప్ అయిన నార్థన్ అలయన్స్ సపోర్ట్ తీసుకొని బై డిసెంబర్ 2001 యుఎస్ఏ ఆల్మోస్ట్ టోటల్ తాలిబాన్ గ్రూప్ ని ఫినిష్ చేశారు. అండ్ లేటర్ అహ్మద్ షా మసూద్ ఎయిడ్ అయిన హమీద్ కార్జై ఆఫ్ఘనిస్తాన్ న్యూ ప్రెసిడెంట్ అయ్యారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 ఆఫ్ఘనిస్తాన్ న్యూ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నారు. అండ్ లేటర్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎలక్షన్స్ జరిగాయి అండ్ మోర్ దెన్ 6 lakh ఆఫ్ఘన్స్ ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ కార్జై ఆఫ్ఘనిస్తాన్ న్యూ ప్రెసిడెంట్ అయ్యారు. అండ్ ఆల్సో హమీద్ కార్జై ఇండియాతో గుడ్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆన్ ద అదర్ హ్యాండ్ పాకిస్తాన్ లో ఉన్న తాలిబన్స్ ని ఎలిమినేట్ చేయడానికి యుఎస్ఏ ఆర్మీ పాకిస్తాన్ లో బాంబింగ్స్ అండ్ ఎయిర్ స్ట్రైక్స్ ని కండక్ట్ చేశారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 యుఎస్ ఫోర్సెస్ ఒసామా బిన్ లాడెన్ ని చంపేశారు. అండ్ ఆల్సో ఈ తాలిబాన్ గ్రూప్ కి ఒరిజినల్ లీడర్ అయిన ముల్లా ఉమర్ 2013 లోనే ఇల్నెస్ తో చనిపోయారని 2015 లో తెలుసుకున్నారు. సో దట్ అప్పటి నుంచి యుఎస్ఏ వాళ్ళ ట్రూప్స్ ని ఆఫ్ఘనిస్తాన్ లో డిస్పాచ్ చేశారు. సో దట్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అండ్ యుఎస్ ట్రూప్స్ తాలిబాన్ రైజ్ ని ఆఫ్ఘనిస్తాన్ లో కంట్రోల్ చేసి కంట్రీలో పీస్ మెయింటైన్ చేయాలని. ఇన్ ఫిబ్రవరి 2020 అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ తాలిబన్స్ తో పీస్ టాక్స్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ పీస్ టాక్స్ లో ఇఫ్ తాలిబన్స్ అల్ ఖైదా లాంటి గ్రూప్స్ తో రిలేషన్షిప్స్ కట్ చేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న యుఎస్ ట్రూప్స్ ని విత్ డ్రా చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ఏ ఇప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న యుఎస్ ట్రూప్స్ మీద మోర్ దెన్ $2 trillion స్పెండ్ చేశారు. అండ్ మోర్ దెన్ 20 years నుంచి యుఎస్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అండ్ తాలిబాన్ ఇష్యూలో ఎంతో మంది యుఎస్ సోల్జర్స్ చనిపోతున్నారని ప్రెజెంట్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ కూడా డొనాల్డ్ ట్రంప్ పాలసీని సపోర్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న యుఎస్ ట్రూప్స్ ని విత్ డ్రా చేశారు. అండ్ జో బైడెన్ చెప్పేది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్
టోటల్ ఆర్మీ 300,000 సోల్జర్స్ ఉన్నారు అండ్ తాలిబాన్ ఫైటర్స్ జస్ట్ 85,000 ఉన్నారు. సో దట్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ ఈజీగా తాలిబాన్ ఫైటర్స్ ని కంట్రోల్ చేయగలరు అని చెప్పారు. బట్ రియాలిటీ చూస్తే యాజ్ ఆఫ్ నౌ 90% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ తాలిబాన్స్ కంట్రోల్లో ఉంది అండ్ కమింగ్ ఫ్యూచర్ లో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ పడిపోయే ఛాన్సెస్ వెరీ హై ఉంది. ఇఫ్ అదే జరిగి తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటే దాని ఇంపాక్ట్ మన ఇండియా మీద కూడా పడుతుంది. జస్ట్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్షిప్స్ ఎండ్ అవటమే కాదు, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వేరియస్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసిన $3 బిలియన్ స్టాల్ అయిపోతాయి అండ్ ఆల్సో వరల్డ్ వైడ్ టెర్రరిస్ట్ అటాక్ థ్రెట్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో విల్ సీ హౌ ఇట్ గోస్ ఇన్ ఫ్యూచర్. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel and please press bell icon for more updates. Thank you.